ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర సీఎం భార్యకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో సీఎం కుటుంబ సభ్యులు. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో చూపుతామండి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళగలగడానికి వచ్చినట్లయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసులో పేర్కొంది. అయితే మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి బవేజా ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ తన అరెస్టుకు సంబంధించినటువంటి వాదనలు కోర్టు వినిపించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక కేజ్రీవాల్ కోర్టు వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో టీమ్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే కేజ్రీవాల్ వీడియో పోస్ట్ సునీత కేజ్రీవాల్ను ట్విట్టర్లో రీపోస్ట్ చేశారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ప్రొసీడింగ్లో కేజ్రీవాల్ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అడ్వకేట్ వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టు అయితే ఆశ్రయించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోను ఆయా సంస్థలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక న్యాయవాది వైభవ్ సింగ్ వేసినటువంటి పిల్ను ఢిల్లీ హైకోర్టు బెంచ్ జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ, జస్టిస్ అమిత్ శర్మ ధర్మాసనం విచారించింది. కోర్టులో కోసం వీడియో కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ హైకోర్టు రూల్స్ 2021 ప్రకారం కోర్టు విచారణ రికార్డు చేయడం నిషేధించారు. ఇలాంటి వీడియోలను వైరల్ చేయడం వలన న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను కించపరిచే ప్రయత్నం అని వైభవ్ సింగ్ వాదించారు. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కలిసి పన్నిన కుట్రలో భాగమని పేర్కొన్నారు.